క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మన దేవుని కృపను బట్టి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అంశమును మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి అయిన దేవుని గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, ఆ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆయా సందర్భాలలో చాలా అద్భుతంగా ఆయన యొక్క సంకల్పాన్ని గూర్చి దేవుడు మనకు తెలియజేస్తాడు. ఆ మాటలను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అలా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి ఒక చక్కని సందర్భం దగ్గరకు ఈరోజు మనం వెళదాం. దేవుడు వ్రాయించిన మాటలలో ఆశ్చర్యాన్ని గొలిపిస్తూ దేవుని గూర్చి మనకు తెలియజేసేటువంటి సందర్భం. మన బ్రతుకులలో దేవుడు అనుగ్రహించిన రక్షణ పొందుటకు మనం ఎలా ఆయుత్తపడాలో ఈ సందర్భం ద్వారా మనం చాలా చక్కగా నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కనుక మీరంతా కూడా పరిశుద్ధ గ్రంథములు చెంతనే ఉంచుకొని దేవుని యొక్క సంగతులను ఆలోచనాత్మకంగా వింటూ నేర్చుకుంటూ ఈ యొక్క పాఠంలో రక్షణ సంబంధమైనటువంటి జ్ఞానమును మీరు నేర్చుకొని దానిని మీ హృదయమందు భద్రపరుచుకొని మీ జీవితకాలం అంతా ఆ మాటల ప్రకారం, ఆ జ్ఞానము ప్రకారం మీరు నడుచుకుంటారని ఆశిస్తూ దేవుని వాక్యంలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నాను. ప్రియులారా, చాలాసార్లు మనం విన్నటువంటి ఒక సందర్భం ఏంటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. చాలా ప్రసంగాలలో ఎందరో ప్రసంగికులు దీనిని గురించి మాట్లాడుతూ ఉంటారు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వారికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ మాటలలో 100% నిజం ఉంది. అయితే ఈ మాటలను చదువుకున్న తర్వాత, ఈ మాటల యొక్క ప్రసంగాలను విన్న తర్వాత, ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుతూ ముందుకు వెళితే ఒకానొక సందర్భంలో మనకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి మాట వ్రాయబడింది. చాలా ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి మాట వ్రాయబడింది. ఆ మాట ఏంటంటే, నేను ఎవరికి దొరుకుతానో తెలుసా అని దేవుడు అంటున్నాడు. నేను ఎవరికి దొరుకుతానో తెలుసా? వెదకని వారికి నేను దొరుకుతానంటున్నాడు దేవుడు. ఇదేంటండి? అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుడు ముందుగా వ్రాయించాడు. ఎన్నోసార్లు ఆ మాటలు చదువుకున్నాం, ఆ మాటల యొక్క ప్రసంగాలను విన్నాం. నన్ను వెదకని వారికి నేను దొరుకుతాను అని దేవుడు రాయించాడా? నన్ను వెదకని వారికి నేను ప్రత్యక్షం అవుతాను అని దేవుడు రాయించాడా? మరి వెదికే వారికి దొరకడా? నన్ను వెదకని వారికి నేను దొరుకుతానని దేవుడు రాయించాడు అంటే వెదికే వారికి దొరకడా? ఆయన్ను గూర్చి వెదుకుతున్న వారికి ఆయన దొరకడా? వెదకని వారికి దొరుకుతాడట ఆయన. చాలా మంచి సందర్భం. చక్కగా మీరు నేర్చుకుంటే ఆత్మీయ జీవితాలకు ఎంతో ఉపయోగపడేటువంటి సందర్భం. అసలు ఈ మాట ఎక్కడుంది? ఏ సందర్భంలో రాయబడింది? దీని విషయమైన జ్ఞానాన్ని దేవుడు మనకు ఎలా నేర్పిస్తున్నాడు? ఇవన్నీ కూడా ఈ పాఠంలో మీరు తెలుసుకుందరు. కానీ ముందుగా పరిశుద్ధ గ్రంథంలో ఈ మాట వ్రాయబడినటువంటి చోటుకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. ఈ మాట ప్రవక్తల గ్రంథాలలో ఉంది, క్రొత్త నిబంధనలో పౌలు గారి పత్రికల్లోనూ ఉంది. అంటే ప్రవక్తల గ్రంథాలలో ఉన్నటువంటి మాటనే పౌలు గారు క్రొత్త నిబంధనలో పత్రికలలో ప్రస్తావించారు. లేఖనములలో అనే మాటను ఈయన ప్రస్తావించారు. అంటే 2 పర్యాయములు ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఆ మాట ఏంటంటే, నన్ను వెదకని వారికి నేను దొరుకుతాను, నన్ను వెదకని వారికి నేను దొరుకుతాను, నన్ను వెదికే వారికి నేను దొరకటం లేదు. నన్ను ఎవరైతే వెదుగుదాం అనుకుంటున్నారో వారికి నేను ప్రత్యక్షం అవటం లేదు, నన్ను ఎవరైతే వెదకటం లేదో వారికి నేను దొరుకుతున్నాను, వారికి నేను అందుతున్నాను. దేవుడు ఈ మాటలను తెలియజేశాడు. అసలు ఏంటి మాటల వెనక ఉన్నటువంటి పరమార్థం? ఎందుకు దేవుడు ఇలా రాయించాడు?
అసలు ఇవి జరిగాయా? ఈ సందర్భాలు మానవులలో జరిగాయా? అయితే ఎక్కడ జరిగాయి? వీటి ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోవలసినటువంటి జ్ఞానం ఏంటి? దీనిని అంతటిని కూడా ఇప్పుడు మనం పరిశోధనాత్మకంగా తెలుసుకుందాం. ముందుగా అపోస్తలుడైన పౌలు గారు పత్రికలలో పొందుపరిచినటువంటి మాట దగ్గరకు మనం వెళదాం. ఏ పత్రిక అనగానే రోమీయులకు ఆయన రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడండి, ఈ మాటలు కనిపిస్తున్నాయి. రోమీయులకు పౌలు గారు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుండి. మరియు యెషయా తెగించి, నన్ను వెదకని వారికి నేను దొరకితిని, నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమైతిని అని చెప్పుచున్నాడు. ఇశ్రాయేలు విషయమైతే అవిధేయులై ఎదురాడు ప్రజలకు నేను దినమంతయు నా చేతులు చాచితని అని చెప్పుచున్నాడు. నేను చెప్పిన మాటలు నిజమే కదండి. వెదకని వారికి దేవుడు దొరికాడు. అడుగుడే మీకు ఇయ్యబడును, వెదకుడే మీకు దొరుకును, తట్టుడే మీకు తీయబడును అని ముందు చెప్పారు. ఈ మాటలను మనం చదువుకున్న తర్వాత ఆశ్చర్యాన్ని గొలిపేటువంటి మాటలు ఉన్నాయని చెబుతూ వెదకని వారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడని తెలియజేశారు. అసలు ఆ మాటలు ఉన్నాయా అని సందేహపడుతున్నటువంటి సందర్భంలో సరిగ్గా ఈ మాటలను మీరు చూచేసరికి కాస్త ఆలోచించాలనిపిస్తుంది. ఏంటి ఈ మాటలు ఎలా వ్రాయబడ్డాయి? ఎవరిని గూర్చి ఈ మాటలు ఎలా వ్రాయబడ్డాయి? యెషయా తెగించి మాట్లాడా? ఏ ప్రవక్త వ్రాసాడో కూడా అపోస్తలుడైన పౌలు గారు రోమీయులతో ఈ సందర్భంలో పంచుకున్నారు, ఆ విషయాన్ని పంచుకున్నారు. యెషయా వ్రాసాడు. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా పలకబడినటువంటి మాట. యెషయా కూడా ఎలా తెలియజేశాడు? తెగించి మాట్లాడాడు. యెషయా కూడా తెగించి మాట్లాడాడు. ఎప్పుడైనా సరే మనం తెగించి మాట్లాడటం అంటే అర్థం ఏంటి? తెగించి ఏ సందర్భంలో మాట్లాడతాం? తెగించి మాట్లాడటం అని ఎప్పుడు అంటాం? అది సాధారణమైన విషయం కాదు, అది ఒక గొప్ప విషయం. ఎప్పుడూ మీరు వినేటువంటి మాట కాదు ఇది. ఈరోజు ప్రత్యేకమైన మాట అన్నప్పుడు తెగించి మాట్లాడాలి. యెషయా తెగించి మాట్లాడాడు. యెషయా తెగించి మాట్లాడాడు. ఈరోజు ఈ పాఠం కూడా తెగించి మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు ప్రతి వారం చెప్పేటువంటి పాఠంలా కాకుండా ఈరోజు ప్రత్యేకంగా తెగించి ఈ పాఠాన్ని మీతో నేను పంచుకుంటున్నాను. యెషయా తెగించి మాట్లాడాడు. తెగించి ఏమని మాట్లాడుతున్నాడు? తెగించి ఏమని మాట్లాడుతున్నాడు? అందుకే ఆ మాట మనకు ఆశ్చర్యాన్ని గొలుపుతుంది. సాధారణంగా అయితే వెదకే వారికి దొరకాలి. ఎప్పుడైనా సరే ఎవరికి దొరుకుతుంది? వెదకే వారికి దొరుకుతుందా, లేక ఇంట్లో కూర్చున్న వారికి దొరుకుతుందా? వెతకని వారికి ఎలా దొరుకుతుంది? వెదికే వారికి దొరకడమే కష్టం. మరి వెతకని వారికి ఎలా దొరుకుతుంది? యెషయా అందుకే తెగించి మాట్లాడాడు. యెషయా అందుకే తెగించి మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? వెదకని వారికి ఆయన దొరికాడు. వెదకని వారికి దేవుడు దొరికాడు. ఆయన యొద్ద విచారించని వారికి ఆయన ప్రత్యక్షమైపోయాడు. ఆయన యొద్ద విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమైపోయాడు అని చెబుతూ అక్కడ ఒక హింట్ ఇస్తున్నాడు. పౌలు గారు ఒక మంచి సూత్రాన్ని అక్కడ తెలియజేస్తున్నారు. అదేంటంటే మనకు బాగా అర్థం కావటానికి. అదేంటంటే యెషయా తెగించి వెదకని వారికి దేవుడు దొరికాడు, అలాగే ఆయన యొద్ద విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్పి ఇశ్రాయేలును గూర్చి అయితే అంటున్నాడు. ఇశ్రాయేలు విషయం అయితే అంటే అర్థం ఏంటన్నమాట? ఇంతకు మునుపు వెదకని వారికి దేవుడు దొరికాడు, ఆయన యొద్ద విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అనగానే ఆ మాటలు ఎవరికి సంబంధించినవన్నమాట? ఇశ్రాయేలు కాని వారికి, అనగా అన్యజనులకు. ఇక్కడే ఉంది సమాధానం. చక్కగా మీరు అర్థం చేసుకోవాలి. అన్యజనులకు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం నుంచి మనం చూడగలిగితే ఆ 20వ వచనం ప్రారంభంలో ఈ మాటలు, వెదకని వారికి ఆయన దొరికాడు.
ఆయన యుద్ధ విచారింపని వారికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. అంటే ఆ మాటలు ఎవరికి సంబంధించినవి అన్నమాట? అన్యజనులకు. అన్యజనులలో ఎవరైతే వెదకకుండా ఉన్నారో వారికి ఆయన దొరికాడు. ఇశ్రాయేలు విషయమైతే అంటున్నాడు, ఇశ్రాయేలు విషయమైతే వీరికి దేవుడు దినమెల్లా చేతులు చాపే ఉంచాడు, కానీ వీరు ఆయనను గ్రహించటం లేదు. ఇశ్రాయేలు విషయమైతే దేవుడు దినమెల్లా చేతులు చాపి ఉంచాడు, కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు దొరకలేదు. ఏంటండి విచిత్రం, ఏంటండి ఆశ్చర్యం? వెదకని అన్యజనులకేమో దేవుడు దొరికాడు, వెదుగుతున్న ఇశ్రాయేలీయులకేమో దేవుడు దొరకలేదు. ఇక్కడి వరకు మీకు అర్థమైందా? పర్లా చెబుతున్నాను, వినండి, బాగా అర్థం చేసుకోవాలి ఈ సందర్భాన్ని. ఎందుకంటే ఇది ప్రస్తుతం మన జీవితాలకు చాలా అవసరమైన కీలకమైనటువంటి పాఠం. లేకపోతే ప్రత్యేకమైన సందర్భంలో నేను మీతో చెప్పవలసినటువంటి అవసరం లేదు, పౌలు గారు ఇక్కడ రాయవలసిన అవసరం కూడా లేదు. లేఖనాలలో యెషయా గారు ప్రస్తావించినటువంటి ఆ మాటలను తెగించి, ఆయన మాట్లాడిన మాటలను ఇప్పుడు పౌలు గారు మరలా తెగించి మాట్లాడడం, ఈరోజు నేను తెగించి పాఠంలో వాటన్నిటినీ మీకు తెలియచేయటం, దేవుడు తెగించి పాఠాన్ని మన అందరికీ అనుగ్రహించడం అవసరమా? అవసరం. ఎందుకు అవసరం అంటే మన జీవితాలకు, ప్రస్తుతం మన జీవితాలకు ఇది చాలా ముఖ్యం. ఇందులో ఎటువంటి విషయం లేకపోతే అవసరం లేదు, కానీ విషయం ఉన్న పాఠం కనుక జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించండి. దేవుడు అన్యజనులలో ఎవరైతే వెదకలేదో వారికి ప్రత్యక్షమయ్యాడు, వారికి దొరికాడు. ఇశ్రాయేలీయులలో ఎవరైతే వెదుగుతున్నారో వారికి దొరకలేదు. కానీ ఇశ్రాయేలు విషయమైతే దినమెల్లా చేతులు చాపే ఉంచాడు, దినమెల్లా చేతులు చాపే ఉంచాడు. ఇక్కడ లోపం ఎవరిది? అసలు విషయం ఏంటి? వెదకని వారికి దేవుడు ఎలా దొరుకుతాడు? ఆయన యుద్ధ విచారింపని వారికి ఆయన ఎందుకు సమాధానం ఇస్తాడు? వెదికే వారికి ఆయన ఎందుకు దొరకలేదు? ఆయన యుద్ధ విచారణ చేస్తూ, ఆయన కోసం కనిపెడుతూ, ఆయన సమాధానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఎందుకు సమాధానం దొరకటం లేదు? ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే ముందు వ్రాయబడిన సంగతుల దగ్గరికి వెళ్ళాలి. యెషయా గారు తెగించి రాశారు కదా, ముందు ఆ సందర్భం ఏంటో చూడాలి. అప్పుడు ఇంకా లోతులకు వెళ్ళి మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంతకీ యెషయా గారు తెగించి ఈ మాటలు రాశారా? వ్రాయబడిన ఆ మాటలు గ్రంథంలో ఉన్నాయా? నేడు మనం చదువుకుంటున్నటువంటి ఈ గ్రంథంలో ఉన్నాయా? యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో ఈ 66 అధ్యాయాల్లో ఎక్కడైనా ఉందా? ఇప్పుడు మనం దానిని పరిశోధన చేస్తే, దానిని మనం వెతికితే ఒక చోట ఈ మాటలు కనిపిస్తున్నాయి. అమ్మయ్య, ఒక చోట ఈ మాటలు కనిపిస్తున్నాయి. పౌలు గారు ప్రస్తావించినటువంటి, యెషయా గారు తెగించి మాట్లాడిన ఆ మాటల సందర్భం యెషయా గ్రంథంలో ఉందా అని తరచి చూస్తే యెషయా గ్రంథంలో ఉంది. ఎక్కడుంది చూడండి. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం నుంచి చివరికి వచ్చేసాం. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలే ఉన్నాయి. 1వ అధ్యాయం నుండి వెతుకుతూ 65 అధ్యాయాలకు వచ్చేసరికి అక్కడ కనిపించిందండి. ఇంకా అధ్యాయంలో లేకపోతే, 66వ అధ్యాయంలో కూడా లేకపోతే గుండె జారిపోతుంది. యెషయా గారు తెగించి మాట్లాడారని పౌలు గారు ఇక్కడ తెగించి మాట్లాడారు. ఇలా తెగించి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడుందా అని ఇక మీకు నిద్ర పట్టదు కదా. 65వ అధ్యాయంలో కనిపించిందండి. అమ్మయ్య, ప్రాణం లేచి వచ్చింది. యెషయా గ్రంథము 65వ అధ్యాయం ప్రారంభం నుంచి ఇప్పుడు చూడండి. యెషయా గారు తెగించి ఎలా మాట్లాడారు, అసలు ఈ సందర్భం ఏంటో, అక్కడ ఏమైనా మనకు ఆధారాలు దొరుకుతాయేమో మనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 1వ వచనం నుంచి. నా యొద్ద విచారణ చేయని వారిని నా దర్శనమునకు రానిచ్చితిని, నన్ను వెతకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనముతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. యెషయా గ్రంథంలో
ఎట్టకేలకు ఈ మాటలు మనకు దొరికాయి. యెషయా గారు తెగించి మాట్లాడినటువంటి మాటలు. ఇక్కడ కూడా అవే మాటలు ఉన్నాయండి. ఇప్పుడు మనకు ఆధారం ఎలా దొరుకుతుంది, అసలు ఈ మాటలలో ఉన్న పరమార్థం ఏంటి అని అడిగితే ఇప్పుడు మనం ఆలోచిద్దాం. దేవుని కృప మనకు తోడుగా ఉంది కదా, పరిశుద్ధాత్మ సహాయం మనకు తోడుగా ఉంది కదా. దేవుని ప్రేమను బట్టి ఈ విషయాలను మనం ఆత్మ సంబంధంగా ఆలోచన చేద్దాం. ఇంతకీ ఏమని రాయబడ్డాయి? మరలా అవే మాటలు. ఆ మాటలనే కదా పౌలు గారు అక్కడ ప్రస్తావించారు. యెషయా గ్రంథము 65వ అధ్యాయం ప్రారంభం నుంచి మనం చూడగలిగితే దేవుని యొద్ద విచారింపని వారికి ఆయన సమాధానం ఇస్తున్నాడు. ఆయన దర్శనం వారికి కలుగుతుంది. దేవుణ్ణి వెదకని వారిని ఆయన దగ్గరకు రానిస్తున్నాడు. దేవుణ్ణి వెదకని వారిని ఆయన దగ్గరకు రానిస్తున్నాడు. ఇక ఇశ్రాయేలీల విషయం అయితే ఇక్కడ కొన్ని రహస్యాలను అయితే యెషయా గారు తెలియజేశారు. అవి ఏంటంటే, పాపిష్టి జనం, లోబడనొల్లని ప్రజలు, వారి వైపు దినమంతా ప్రతిదినం నేను నా చేతులు చాచుచున్నాను అని దేవుడు అంటున్నాడు. అంటే ఇంతకీ వెదుకుచున్నవారు, దేవుని యొద్ద విచారణ చేస్తున్నవారు ఎవరన్నమాట? లోబడనొల్లని ప్రజలు, పాపిష్టి జనాంగం, వారే ఇశ్రాయేలీయులు. అదా సంగతి. అందుకు ఆయన దొరకలేదా? అందుకు ఆయన దర్శనం వారికి కలుగలేదా? మరి ఎవరికి కలిగింది? ఎవరికి దొరికాడు ఆయన? ఇశ్రాయేలీయులు కాని వారికి, అన్యజనులకు, వారిలో ఎవరైతే దేవుని మీద ఆలోచన కలిగి ఉన్నారో, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నారో అట్టి వారిని అందరినీ దేవుడు రానిచ్చాడు. అట్టి వారందరికీ దేవుడు తన దర్శనాన్ని ఇచ్చాడు, తన వాక్కులనిచ్చాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను, మీరు. మనము ఇశ్రాయేలీయులలో పుట్టిన వారము కాము, అన్యజనులలో నుండి వచ్చినటువంటి దేవుని బిడ్డలం. ఈరోజు మనకు దేవుని వాక్యం ఎంత చక్కగా అర్థమవుతుందో చూడండి. ఎన్నో సందర్భాల ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యం నేర్చుకోవటానికి మనకు దేవుడిచ్చిన ఆసక్తి చూడండి. ఇది మన స్వంత ఆసక్తి అయితే కాదు, దేవుడే మనకు ఆసక్తినిచ్చాడు. దేవుడే మనలను రేపుచున్నాడు, దేవుడే మనలను పురిగొల్పుతున్నాడు. ఇంతకీ మనం ఎవరం? అన్యజనులం. అబ్రహాము గర్భాన, ఇస్సాకు గర్భాన, యాకోబు గర్భాన 12 గోత్రీకులలో నుండి వచ్చిన వారమైతే కాము. ఆ 12 గోత్రీకులలో నుండి వచ్చిన వారమైతే కాము. ఇశ్రాయేలీయులు, యూదులమైతే కాము. మరెవరం? అన్యజనులం. ఆదాము నుండే వచ్చాం, కానీ అన్యజనులం. ఎవరికైతే ధర్మశాస్త్రం లేదో, ఎవరినైతే దేవుడు ప్రారంభంలో ఏర్పాటు చేసుకోలేదో, ఎవరికైతే యెరూషలేము దేవాలయంలో ప్రవేశం లేదో, ఎవరైతే పితరులుగా అబ్రహామును, ఇస్సాకును, యాకోబును శరీర సంబంధంగా కలిగి లేరో వారే అన్యజనులు. ఆ అన్యజనులలో ఈరోజు మనం ఉన్నాం. ఈ అన్యజనులకు దేవుడు రక్షణను వెల్లడి చేశాడు, రక్షణను అనుగ్రహించాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణను మనకు దయచేసినందువలన మనం ఈరోజు క్రీస్తు రాజ్యంలో నిలబడగలుగుతున్నాము. మనకు దేవుడు చాలా గొప్పగా అర్థమవుతున్నాడు. మనకు దేవుడు ఎలా అర్థమవుతున్నాడు? చాలా ఉన్నతంగా అర్థమవుతున్నాడు. ఈరోజు ఎందరో కొమ్ములు తిరిగిన వారు కొమ్ములను విరిచేయటానికి మనకు దేవుడు శక్తిని అనుగ్రహించాడు. వారు వేస్తున్నటువంటి ప్రశ్నలన్నిటికీ పరిశుద్ధ గ్రంథంలో నుండి చాలా సునాయాసంగా సమాధానాలు చెప్పటానికి దేవుడు ఎదురాడుటకు వీలు లేని వాక్కును మనకు అనుగ్రహించాడు. అలాగని మనం ఏమైనా అబ్రహాము గర్భాన శరీర సంబంధంగా అబ్రహాము గర్భాన, ఇస్సాకు గర్భాన పుట్టిన వారమా? కాదు. అన్యజనులం. అన్యజనులలో నుండి వచ్చినటువంటి మనకు ఈరోజు దేవుడు ఎలా దొరికాడో చూడండి. అదేనండి ఆ మాటకు అర్థం. నన్ను వెదకని వారికి నేను దొరికితిని, నా యొద్ద విచారణ చేయని వారికి నేను ప్రత్యక్షమైతిని, నా దర్శనం వారికి లభించింది. నన్ను ఎవరైతే వెదికారో
అబ్రహాము దగ్గర నుండి, ఇస్సాకు దగ్గర నుండి, యాకోబు దగ్గర నుండి ఆ వంశాన్ని అంతటిని అలా పట్టుకుని వచ్చి, ఇదిగో నేడు మేము ఇశ్రాయేలీలము, ఇదిగో నేడు మేము యూదులము అని చెప్పుకుంటున్నవారు, అని పిలిపింపబడుతున్నవారు, రక్తమును బట్టి ఆ వంశములలో పుట్టినవారు, ఆ వంశములలో నుండి వచ్చినవారు, ఆ ప్రాంతాలలో నివసిస్తున్నవారు నేటికి ప్రభువు యొక్క రక్షణను చూడలేక మనోనేత్రములు మూసుకున్నవారై ఇంకా యూదులుగానే, ఇంకా ఇశ్రాయేలీలుగానే క్రొత్త నిబంధనకు దూరంగా ధర్మశాస్త్రంలో కొట్టుమిట్టాడుతున్నారు. అలాగని ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయగలిగినటువంటి క్యాపబిలిటీ వరకు ఉందా? లేదు, ఎవరికీ లేదు. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చింది ప్రభువైన యేసు ఒక్కడే. పాపము లేకుండా, ఏ ఒక్క విషయంలోనూ తప్పిపోకుండా, ఏ ఒక్క ఆజ్ఞను మేరకుండా, ధర్మశాస్త్రం మీద అపారమైనటువంటి విశ్వాసం, నమ్మకం, ప్రేమ, నిరీక్షణ, ఓపిక ఉన్నవారు ధర్మశాస్త్రమును ఈరోజు నెరవేర్చగలము అని చెప్పగలరా? ఒకటో రెండో నెరవేరుస్తారు. ధర్మశాస్త్రంలో ఒకటో రెండో వీరికి నచ్చిన ఆజ్ఞలు తీసుకుని నెరవేరుస్తారు. మరి మిగిలినవన్నీ? ధర్మశాస్త్రం ఎలాంటిదో తెలుసా? ధర్మశాస్త్రం దేవుడు ఎలా అనుగ్రహించాడో తెలుసా? 99 ఆజ్ఞలను మీరు పాటించి ఒక్క ఆజ్ఞను మీరేరనుకోండి, మీకు ధర్మశాస్త్రం ఇచ్చే మార్కులు ఏంటో తెలుసా? 0. అదేంటండి? 99 మార్కులకి 99 మార్కులు ఇవ్వాలి కదా. 100 మార్కుల్లో 99 మేము పాటిస్తే ఒక్క విషయంలోనే మేము తప్పిపోయాం. మరి 99 మార్కులు ఇవ్వాలి కదా ధర్మశాస్త్రం అంటే. ఇవ్వదు. ధర్మశాస్త్రానికి ఆ రూల్ లేదు. ఒక్క విషయంలో తప్పిపోయినా సరే టోటల్ ఫెయిల్. పూర్వం ఎస్ఎస్ఎల్సి ఎగ్జామ్ ఇలాగే ఉండేది. 10వ తరగతి పరీక్షలు ఇలాగే ఉండేవి. ఒక 6 సబ్జెక్టులు ఉన్నాయనుకోండి. ఈ 6 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, మొత్తం 6 రాయాలి. ఇప్పుడు అలాంటి రూల్ లేదు. ఒకవేళ అలాంటి రూల్ ఉందనుకోండి, చాలామంది ఫెయిల్ అయిపోతారు. 10th క్లాస్ చాలామంది ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ సబ్జెక్ట్ అయితే పోయిందో ఆ సబ్జెక్ట్ రాసుకుంటున్నారు. మిగిలినవన్నీ పాస్ అయ్యాం కదా అని అవన్నీ పాతవే అలా ఉంచుకుంటున్నారు. పాతవి మర్చిపోవడం లేదు, పాతవి అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. ఏ సబ్జెక్టులో అయితే ఫెయిల్ అయిపోయారో ఆ సబ్జెక్ట్ రాసుకుంటున్నారు. ఎస్ఎస్ఎల్సి ఒకటే కాదు, ఈరోజు 10th క్లాస్ ఒకటే కాదు, ఇంటర్మీడియట్ అయినా, ఇంజనీరింగ్ అయినా, మెడిసిన్ అయినా, ఏదైనా సరే, ఏ సెమిస్టర్లోనైనా, ఏ ఇయర్లోనైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోయారు అనుకోండి, ఒక సబ్జెక్ట్ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు వారు ఏం చేస్తారు? ఆ సబ్జెక్ట్ మాత్రమే రాసుకుంటారు. ఆ సబ్జెక్ట్లో వారు ఫెయిల్ అయిపోయారు కనుక ఆ సబ్జెక్ట్లో మరలా ఉత్తీర్ణులు అవుతారు. టోటల్గా ఉత్తీర్ణులు అయినట్టుగా వారికి సర్టిఫికేట్ వచ్చేస్తుంది. కానీ ధర్మశాస్త్రం ఎలాంటిదో తెలుసా? ఒక సబ్జెక్ట్లో నువ్వు ఫెయిల్ అయిపోయినా టోటల్ ఫెయిల్. ధర్మశాస్త్రాన్ని పరిపూర్ణంగా నెరవేర్చగలం ఈ రోజుకు కూడా అని అనగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? ఎవడూ లేడండి. అందుకనే కదండి దానిని బైబిల్ పరిభాషలో, దేవుని భాషలో కాడి అన్నాడు ఆయన. కాడి. కాడి అనేటువంటి మాట దేనికి ప్రయోగిస్తాం చెప్పండి? కాడి అనే మాట అదొక బరువు, అదొక భారం. మోసుకుని 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 వెళ్ళాలి. మనలో ఓపికనంతా నశింపజేసేస్తుంది, మనకు అలసట. అందుకే కాడి అన్నాడు. ధర్మశాస్త్రం అనే కాడి. ఆ కాడిని తీయటానికే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకలో వచ్చారు. ఆ కాడిని తీసేశారు, క్రొత్త నిబంధనను మనకిచ్చారు. మనం పాటించదగిన ప్రేమ కలిగిన ఆజ్ఞలతో మనమంతా దేవుని సన్నిధిలో నిలబడగలిగినటువంటి క్రొత్త నిబంధనను మనకిచ్చారు. ప్రియులారా, ఈ ధర్మశాస్త్రమును కలిగినటువంటి ఇశ్రాయేలీయులు పాపిష్టి జనముగా, లోబడనొల్లని ప్రజలుగా ఉండిపోయారు. కానీ దేవుడు వారి విషయంలో దినమెల్లా చేతులు చాపే ఉంచాడండి. యేసుక్రీస్తు ప్రభు లోకానికి శరీరధారిగా మొదటి రాకడలో వచ్చేంత వరకు కూడా దేవుడు దినమెల్లా 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 చేతులు చాచే ఉంచాడు. కానీ ఎవ్వరూ ఆయన దగ్గరకు రాలేకపోయారు. కానీ వారికి ఉన్న పేరేంటంటే దేవుణ్ణి వెదుగుతున్నవారు. వారికి ఉన్న పేరేంటి? దేవుని యొద్ద విచారణ చేయుచున్నవారు. వారికి దేవుడు దొరకలేదు. ఎందుకంటే వారి బ్రతుకులు మారలేదు. వారి పాపిష్టి జనం, వారు లోబడనొల్లని ప్రజలు. వారి వైపు దేవుడు దినమెల్లా చేతులు చాచే ఉంచాడు. వారు వెదుగుతున్నారు కదా, నన్ను తెలుసుకుంటారేమోనని దినమెల్లా చేతులు చాచే ఉంచాడు. కానీ వారు గ్రహించలేకపోయారు. ఇంతకీ ఎవరు గ్రహించారు? ఇంతకీ ఎవరికి దొరికాడు ఆయన?
ఎవరికైతే ధర్మశాస్త్రం లేదో, ఎవరికైతే దేవుడు ఇంకా మీరు నా ప్రజలు అని పేరు పెట్టలేదో, ఆ అన్యజనులు, పేగన్స్, ఆ అన్యజనులు వారు కనుగొన్నారు దేవుణ్ణి. అందులో ఈరోజు నేనుండడం, మీరుండడం ఎంత ధన్యత చెప్పండి. మనం ఈ ధన్యతను కాపాడుకోవాలి. ఒక మంచి ఉదాహరణ మీకు చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఇది జరిగిందా? ఇశ్రాయేలీయులు దేవుణ్ణి కాదనుకోవటం, అన్యజనులు దేవుణ్ణి హత్తుకోవటం, ఇది పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎక్కడైనా చూపించాడా? ఇది జరిగిందా? అసలు దేవుడు మాటలు చెప్పించడం వరకైనా ప్రవక్తల చేత, లేక ఇది జరిగిందా? ఖచ్చితంగా జరిగింది. ఇదిగో నేడు కూడా మనం చూస్తున్నాం. నేడు కూడా యూదులుగా, ఇశ్రాయేలీయులుగా ఉన్నవారు ఇంకా ధర్మశాస్త్రాన్ని పట్టుకునే వేలాడుతున్నారు కదా. నిజంగా క్రీస్తు కోసం బ్రతుకుతున్నవారు ఈరోజు, గొప్పగా క్రీస్తు కోసం బ్రతుకుతున్నవారు ఈరోజు అన్యజనుల్లోనే ఉన్నారు. దేవుణ్ణి విశేషముగా తెలుసుకున్న వారు అందరూ అన్యజనుల్లోనే కనిపిస్తున్నారు ఈరోజు. కనుక ఈ మాట పక్కా నెరవేరింది. 100% ఈ మాట నెరవేరింది. ఆయనను వెదకని వారికి ఆయన దొరుకుతున్నాడు. ఆయన యుద్ధ విచారణ చేయని వారికి ఆయన ప్రత్యక్షం అవుతున్నాడు. ఇది మనలో 100% నెరవేరుచున్నది. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఆ ఎగ్జాంపుల్ చూడండి, ఆ ఉదాహరణ చూడండి, జరిగిన వాస్తవాన్ని చూడండి, చరిత్రను చూడండి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం నుంచి. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 44వ వచనం నుంచి చూడండి. మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించిరి. ఇక్కడ ప్రారంభ శతాబ్దంలో ప్రభువు రక్షణను తెలియజేయుచున్నటువంటి అపోస్తలుడైన పౌలు, బర్నబా దేవుని వాక్యమును ప్రకటిస్తున్నప్పుడు ఎవరు దేవుని వాక్యమును విశ్వసించారు, ఎవరు దేవుని వాక్యమును త్రోసివేశారు చూడండి. ఎవరు దేవుని వాక్యమును హత్తుకున్నారు, ఎవరు దేవుని వాక్యమును త్రోసివేశారు. మీరు జాగ్రత్తగా పరిశీలించండి. హత్తుకున్నవారు అన్యజనులు, త్రోసివేసిన వారు ఇశ్రాయేలీయులు, యూదులు. చూసారా? అదే ఆశ్చర్యం. అసలు ఎవరికి అర్థం అవ్వాలండి? మొట్టమొదట దేవుని వాక్యమును ప్రకటించగానే ముందు ఎవరికి బాగా అర్థం కావాలండి? ఇశ్రాయేలీయులకు, యూదులకు బాగా అర్థం కావాలండి. ఎందుకంటే వారు చిన్ననాట నుండి ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు చదువుతూనే ఉంటారు కదా. ధర్మశాస్త్రం మీద వారికి అవగాహన ఉంది కదా, ప్రవక్తల మీద వారికి అవగాహన ఉంది కదా, చరిత్ర అంతా వారికి కొట్టిన పిండి కదా, కంట్లో పాఠం కదా. మరి అలాంటప్పుడు వారికి ప్రభువును గూర్చి ప్రకటించినప్పుడు ఎంత సులువుగా, ఎంత సునాయాసంగా అర్థం అవ్వాలి చెప్పండి. కానీ వారు నిత్య జీవమునకు అపాత్రులైపోతున్నారండి. మరి ఎవరు నిత్య జీవమును పొందుచున్నారు? అన్యజనులకి ఏమీ తెలియదు. మొదటి నుంచి నేర్చుకోవాలి, ప్రారంభం నుంచి నేర్చుకోవాలి. చూడండి, మనకు చిన్ననాడు కథలు చెబుతూ ఉంటారు. ఆ కథల్లో కుందేలు తాబేలు కథ ఉంటుంది. కుందేలు తాబేలు కథ. ఈ కథలో నీతేంటి? లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కూడా నీవు ఓపికగా ఉండాలి, గెలుపు మీద నమ్మకంతో ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి, ఎక్కడ కూడా నీవు ఆదమరుపుగా ఉండకూడదు. ఇది ఆ యొక్క కథలో నీతి. తాబేలు చాలా మెల్లగా నడుస్తుంది. తాబేలు కుందేలుతో పోటీ పడింది. ఒక నమ్మకం, ఒక ధీమా, ఒక నిరీక్షణ. నేను ఎలాగైనా సరే ఈ యొక్క పరుగు పందెంలో
కుందేలును ఓడించి గెలవాలి అనేటువంటి ఒకే ఒక్క పట్టుదలతో బరిలోనికి దిగింది. కుందేలు సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించగలిగినటువంటి స్థాయి కలిగినదైనా కుందేలుకు మధ్యలో ఏమొచ్చింది? గర్వం వచ్చింది. నేను పోటీ పడుతున్నది ఈ తాబేలుతోనా? అయితే మధ్యలో ఒక కునుకు తీద్దాం అనుకుంది. ఈ పోటీలో, ఈ పందెంలో మధ్యలో ఒక కునుకు తీద్దాం అనుకుంది. లోబడనోళ్ళని ప్రజలు, పాపిష్టి జనము అని ఇశ్రాయేలీయులను దేవుడు ఎందుకంటున్నాడు చూడండి. అలాగని ఆయన వారిని కావాలని తోసేశాడా? దినమెల్లా నా చేతులు చాచే ఉంచాను, మీరు వస్తారని అంటున్నాడు. ఇశ్రాయేలీయులు అంటే ఆయనకి ఎంత ప్రేమ. కానీ ఇశ్రాయేలీయులకు దేవుడు అంటే అంత ప్రేమ ఉందా? అన్యజనులకు అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంది దేవుడు అంటే. కనుక దేవుడు అన్యజనులను హక్కును చేర్చుకున్నాడు, హత్తుకున్నాడు. అందుకే ఈరోజు నేను దేవుని మాటలను విశ్వసించగలిగాను. ఈరోజు మీరు దేవుని మాటలను విశ్వసించగలుగుతున్నారు. కారణం ఏంటి? మనం అన్యజనులమైనా దేవుని మాటలకు ఆకర్షింపబడటానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీయుల మీద ఉన్నటువంటి ఆ ప్రేమ దేవునికి తగ్గిపోలేదండి. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమిస్తున్నాడు, కానీ ఇశ్రాయేలీయులు దేవుణ్ణి అంతగా ప్రేమించలేకపోయారు. మనము ఇశ్రాయేలీయుల కంటే మిన్నగా దేవుణ్ణి ప్రేమించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ అవకాశం దేవుడు మనకిచ్చాడు. కుందేలు తాబేలు కథలో మనం తాబేలు లాంటి వారం, కానీ మనం నెమ్మదిగా ప్రయత్నించిన, మనకు రక్షణ చాలా ఆలస్యంగా దొరికిన ఇశ్రాయేలుడికి ఎప్పుడో దొరికింది. మొదట రక్షణ యూదుల దగ్గరకు వెళ్ళింది, ఇశ్రాయేలుల దగ్గరికి వెళ్ళింది, తర్వాత అన్యజనుల దగ్గరకు వచ్చింది. ఆలస్యంగా వచ్చిన మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతున్నాం. మరి ఇశ్రాయేలీయులు కుందేలులా మారిపోయారు. మాకేంటిలే, మా దగ్గర అన్నీ ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉంది, పండుగలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, మాకు తెలిసినంత ప్రపంచంలో ఇంకెవరికి తెలియదు అనుకున్నారు. ఒక కొనుకు తీశారు. ఈ లోపు ఏమైపోయింది? పరుగు పందెం ముగింపబడింది. తాబేలు గెలుపొందింది. అచ్చంగా అదే మాదిరిగా మీరు ఆలోచన చేయండి. పౌలు గారు, బర్నబా గారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తుంటే మొట్టమొదట విశ్వసించవలసిన వారు ఎవరు చెప్పండి? చాలా తక్కువ మంది, శేషభాగం మాత్రమే యూదులలో నుండి, ఇశ్రాయేలులో నుండి దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారుగా కనిపిస్తున్నారు తప్ప అనేక మంది నిత్య జీవమునకు అపాత్రులైపోయారు. పైగా వారు ఎలా ఉన్నారు చూడండి, మత్సరముతో నిండుకున్న వారుగా ఉన్నారు. అంటే దేవుని వాక్యమును ఎలాగైనా సరే అడ్డగించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారండి. ఎంత భయంకరులుగా మారిపోయారో చూసారా? ఎంత భయంకరులుగా మారిపోయారో చూసారా? అందుకే దేవుడు వారికి దొరకలేదు, దేవుడు వారికి ప్రత్యక్షం అవ్వలేదు. ఎవరైతే వెదకని జనముగా, ఎవరైతే ఆయన యుద్ధ విచారింపని జనముగా అన్యజనులుగా ఉన్నారో వారికి దేవుని ప్రత్యక్షత లభించింది. వారికి దేవుడు అర్థమయ్యాడు. వారు ఈరోజు యూదుల కంటే, ఇశ్రాయేలీయుల కంటే అనర్గళంగా దేవుని గురించి చెప్పగలిగిన స్థాయిలో ఉన్నారు. వెరీ గుడ్. మనం అందరినీ దేవుడు ఆ స్థాయిలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు యూదులు, ఇశ్రాయేలీయులు కూడా మనము దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రకటించగలిగిన స్థాయిని వారు కలిగిలేరు. నిజానికైతే వారే ఆ స్థాయిలో ఎక్కువగా ఉండాలి. కానీ ఈరోజు మనం అనర్గళంగా అన్ని విషయాలను గ్రహించిన వారమై ప్రారంభం నుంచి దేవుని సంకల్పాన్ని ప్రపంచానికి వివరించగలిగిన స్థాయిలో ఉన్నామంటే మన దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు పేరిట స్తోత్రము కలుగునుగాక. ఆయన మన ఎడల చూపిన కృపకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, ఆలోచించండి. మనకు దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడు. వెదకని వారుగా, విచారించని వారుగా, అన్యజనులుగా ఉన్న వారికి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ వరకు మీకు అర్థమైంది కదా? చెప్పబడిన పాఠ్యభాగం అంతా కూడా మీకు అర్థమైంది కదా? ఇప్పుడు అసలైన ఘట్టం ఉంది. అయిపోయింది అనుకోకండి. తెగించి చెబుతున్నటువంటి ఈ పాఠంలో అసలైన ఘట్టానికి మనం వచ్చాం. అసలైన ఘట్టానికి మనం వచ్చాం. ఇప్పటి వరకు వెదకిన వారు, దేవుని యొద్ద విచారించిన వారు అనగా ఇశ్రాయేలీలను, వెదకని వారు, దేవుని యొద్ద విచారించని వారు అనగా అన్యజనులను మనం ఉదాహరణగా తీసుకున్నాం. అవును, ఆ విధంగానే పరిశుద్ధ గ్రంథంలో ఆ ఉదాహరణలతోనే వ్రాయబడింది. ఇప్పుడు అదే పోలికను అన్యజనులలో ఉన్నటువంటి మన దగ్గర మీరు ఆలోచన చేయండి. అదే పోలికను అన్యజనుల దగ్గరకు తీసుకొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు యూదులు, ఇశ్రాయేలీయులు ఎక్కడో ఉన్నారు. వారిని గురించి అయిపోయింది, వారికి ప్రకటింపబడింది. వారు నిత్య జీవమునకు అపాత్రులుగా మారిపోయారు. నిత్య జీవాన్ని వారు కోల్పోయారు. నిత్య నాశనానికి వారు వెళ్ళిపోతున్నారు.
అయితే ఇప్పుడు ఇదే సందర్భాన్ని అన్యజనులలో ఉన్నటువంటి మన దగ్గరకు తీసుకుని వచ్చి దేవుణ్ణి ఎరిగిన వారు చిన్ననాట నుండి, అన్యజనుల్లోనే చిన్ననాట నుండి దైవభక్తులు పెంచబడిన వారు, పరిశుద్ధ గ్రంథంపై పరిపూర్ణమైన పట్టు అవగాహన ఉన్నవారు, వీరు కొంతకాలం అయ్యేసరికి మరలా కుందేళ్ళలో మారిపోతున్నారు. అంటే నాటి ఇశ్రాయేలీలు, యూదులు ఎలాగైతే గర్వించి పాపిష్టి జనముగా, లోబడిన వాళ్ళని ప్రజలుగా మారిపోయారో, నేడు అన్యజనుల్లో కూడా కొంతమంది అట్టి మాదిరిగా మారిపోతున్నారు. కొంతమంది చూడండి, మా అమ్మ నాన్న క్రైస్తవులేనండి, నేను కూడా పుట్టుక నుంచి క్రైస్తవుడేనేనండి అంటారు. మంచిది, చాలా మంచి విషయం, చాలా అద్భుతమైనటువంటి అవకాశం అది. తల్లిదండ్రులు దేవుని తెలుసుకున్నవారుగా ఉండి పిల్లలుగా మనకు దేవుని వాక్యాన్ని నేర్పించి ఒక బాట ఏర్పరిచి మనలను ప్రోత్సహిస్తే మనం చక్కగా దేవుని కోసం బ్రతకడానికి అవకాశం ఉంది. కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు సైతం నేటి కాలంలో దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారు. దేవుని కొరకు బ్రతకలేకపోతున్నారు. ఒక 2-3 తరాల బట్టి దేవుని గురించి తెలుసుకున్నాం అనేటువంటి భ్రమలో ఉన్నా కానీ వారికి దేవుని గురించి ఏం తెలియటం లేదు. అంటే దేవుని వెదుగుతున్నాము, దేవుని యొద్ద విచారణ చేస్తున్నాము అనుకుంటున్నారు, కానీ వారికి దేవుడు దొరకటం లేదు. కానీ ఎవరైతే దేవుణ్ణి వెతకలేదు అనుకుంటున్నామో, ఎవరైతే దేవుని యొద్ద విచారణ చేయలేదనుకుంటున్నామో వారు దేవుని కనుగొంటున్నారు. అన్యజనులలో మరలా ప్రత్యేకంగా ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తే, అంటే ఎంతో సీనియారిటీ ఉన్నవారు, ఎంతో అనుభవం ఉన్నవారు, ఆత్మీయ జీవితంలో ఎంతో అనుభవం ఉన్నవారు ఈరోజు ఎందుకు కాకుండా పోతున్నారు? దేవుని పనిని ఎంతో కాలంగా చేసి చివరకు నీరు గారిపోతున్నారు. దేవుని వాక్యాన్ని ఎంతో కాలంగా విని 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 ప్రస్తుతం అసలు దేవుడంటే ఎవరు అనేటువంటి పరిస్థితుల్లోకి వచ్చేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం చూసారా? అవును, ఆశ్చర్యంగానే ఉంటుంది. నాడు ఆశ్చర్యంగా లేదా? ఇశ్రాయేలీలు వర్సెస్ అన్యజనులు నాడు ఆశ్చర్యంగా లేదా? ఈరోజు కూడా అదే పోలికను మనం తీసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఎన్నోసార్లు ప్రసంగాలు విన్నారండి, ఎన్నోసార్లు దేవుని గురించి మీరు తెలుసుకున్నారండి, ఎన్నోసార్లు దేవుని పనిని కూడా మీరు మీ చేతులారా కష్టించి చేశారండి, ఎన్నోసార్లు దేవునికి అర్పణిచ్చారండి. మరి దీనిని అంతటినీ మీరు నిర్వీర్యం చేసుకున్నారా? దీనిని అంతటిని మీరు పాడు చేసుకున్నారా? ఈరోజు దేవుని గూర్చి కనీసపు అవగాహన లేకుండా లోక సంబంధమైనటువంటి బ్రతుకులో పడి జీవిస్తున్నారా? అంటే ఏమైపోయారన్నమాట? మీరు దేవుణ్ణి వెదకిన వారుగా, దేవుని దగ్గర విచారణ చేసిన వారుగా పిలిపింపబడ్డారు, కానీ మీకు దేవుడు ఇంతకీ దొరకలేదు. చాలా ఘోరం ఇది, చాలా ఘోరం ఇది. నాటి యూదులు, ఇశ్రాయేలీలు నిత్య జీవమునకు అపాత్రులైపోయారు. నేడు ఎంతో కాలంగా దేవుణ్ణి తెలుసుకున్నాం అనుకున్న వారు కూడా నిత్య జీవమునకు అపాత్రులైపోతున్నారు. జాగ్రత్త. చాలా చక్కని పాఠం. నేను దేవునిలో ఉన్నాను కదా, నేను దేవుణ్ణి తెలుసుకున్నాను కదా, నేను వారంలో ఒకసారి సంఘంగా కూడుకుంటున్నాను కదా, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాను కదా, వాక్యం వింటున్నాను కదా, అప్పుడప్పుడు వాక్యం చెబుతున్నాను కదా, నేనే నిత్య జీవానికి వెళ్తాననేటువంటి గర్వం గనక ఉంటే మీకు ఇంకా దేవుడు దొరకలేదు. మీ నిమిత్తము దేవుడు దినమెల్లా చేతులు చాపే ఉంచుతున్నాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీ నిమిత్తము దేవుడు దినమెల్లా చేతులు చాపే ఉంచుతున్నాడు. అందుకే కదా ఈరోజు ఈ మాటలు మీ చెవిని పడుతున్నాయి. దినమెల్లా చేతులు చాపే ఉంచుతున్నాడు. మార్పు నొందు బిడ్డ, మార్పు నొందు. బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని వాక్యంపై కాసింత అవగాహన ఉంది, దేవుని పని చేయాలనేటువంటి వివేచన ఉంది, నీ బ్రతుకు పరమార్థం నీకు తెలుసు. బిడ్డ, మార్పు నొందు. పాపపు జీవితంలో పడిపోయావు, పాపపు జీవితంలో మునిగిపోయావు, కనుక మార్పు నొందు. నీ నిమిత్తము నేను దినమెల్లా చేతులు చాచే ఉన్నాను అంటున్నాడు దేవుడు. కానీ వీరేమంటున్నారు? నామకార్థ క్రైస్తవులు వీరేమంటున్నారు? పేరుకేమో క్రైస్తవులే. ఆదివారం అవగానే చర్చిలన్నీ నిండిపోతాయి. ఆదివారం రాగానే చర్చెస్ అన్నీ నిండిపోతాయి. నిండిపోతున్న చర్చెస్ అన్నీ నీతిమంతులతో నిండుతున్నాయా? ఇక్కడ నిండుతున్నటువంటి చర్చెస్ అన్నీ పరలోకాన్ని నింపగలిగే చర్చెస్సా? ఆలోచించండి.
ఇక్కడ నిండుతున్న ఈ చర్చెస్ అన్నీ పరలోకాన్ని నింపగలిగిన చర్చెసా? పరలోకానికి ఇవన్నీ సాదృశ్యాలా? మొక్కుబడిగా వస్తారండి చాలామంది, అనేక మంది, చాలామంది అనడం కాదు, అనేక మంది మొక్కుబడిగా. అంటే మేము కూడా వారానికి ఒకసారి దర్శనం చేసుకోవడానికి వెళ్ళాలి, మా యొక్క అవసరతలన్నీ అక్కడ వల్లి వేసుకోవడానికి వెళ్ళాలి, ఆశీర్వాదం తీసుకుని ఇంటికి రావాలి, ఈ నిమిత్తమైన ఆలోచనలే ఈరోజు నామకార్థ క్రైస్తవుల్లో ఉన్నాయి తప్ప దేవుణ్ణి నేను తెలుసుకోవాలి, దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నలుగురికి చెప్పాలి, దేవుని చిత్తాన్ని నా బ్రతుకులో పరిపూర్ణం చేసుకోవాలి, దేవుని ప్రత్యక్షత నాకు కావాలి, పరిశుద్ధాత్మ నడిపింపు నాలో ఉండాలి అని ఎవరు ఆశిస్తున్నారండి? ఆ కోరికలతో, ఆ ఆశతో ఎవరైనా సంఘంగా కూడుకుంటున్నారా? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? ఎవరైనా క్రైస్తవ్యంలో ఉన్నారా? ఒకసారి గమనించండి, ఒకసారి గమనించండి. అందుకే ఆ పాఠాన్ని దేవుడు మరలా మనకు తెలియజేస్తున్నాడు. నాడైతే ఇశ్రాయేలీయులు అనిజనులు, నేడైతే ఎంతో కాలంగా దేవుణ్ణి తెలుసుకున్నామనేటువంటి భ్రమలో ఉన్న కొందరు అప్పుడే దేవుని వాక్యాన్ని తెలుసుకొని వీరోచితంగా దేవుని కోసం బ్రతుకుతున్నటువంటి మరికొందరు. ఈ ఉదాహరణ దేవుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు అనిజనులు అనేక మంది, ఈ అనిజనులలో దేవుడు ఆ పోలికను తీసుకొచ్చి చూపిస్తే ఎందరో దేవునికి దూరం అయిపోతున్నారు, కొందరు మాత్రమే దేవుని కనుగొనగలుగుతున్నారు. ఆ కొందరెవరు? వెదకని వారు, ఆయన యొద్ద విచారణ చేయని వారు. చివరికి సూత్రం మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. వెదకని వారికి ఆయన దొరుకుతాడు, ఆయన యొద్ద విచారణ చేయని వారికి ఆయన ప్రత్యక్షం అవుతాడు. మరి మా పరిస్థితి ఏంటండి? ఇప్పుడు మేము తెలుసుకున్నాం, కళ్ళు తెరుచుకున్నామంటే మీరు శేషభాగంలోనైనా ఉండటానికి ప్రయత్నం చేయండి. దినమెల్లా ఆయన అయితే చేతులు చాపే ఉంచాడు. ఆలస్యం మీదే. మార్పు నొందాల్సింది ఎవరు? మీరే దేవుడా? మీ నిమిత్తం మార్పు నొందాల్సింది ఎవరు? మీరే కదా. నా నిమిత్తం మార్పు నొందాల్సిన వాడు నేను, మీ నిమిత్తం మార్పు నొందాల్సిన వారు మీరు. ఆయన దగ్గర రక్షణ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది కదా. దినమెల్లా నేను చేతులు చాపే ఉంచానంటున్నాడు ఆయన. కనుక ఆలస్యం చేయకండి, వెంటనే ప్రభువా, నేనైతే నిన్ను ఎరుగని వాడనుగా ఉండిపోవడానికి వీలు లేదు, నీ దర్శనం లేని వాడనుగా నేను ఉండిపోవడానికి వీలు లేదు, నేనెప్పుడూ కూడా నీ సన్నిధిలోనే ఉండాలి, నేనెప్పుడూ నీ వాడనుగా బ్రతకాలి అని ఒక మంచి తీర్మానం చేసుకోండి. దేవుని దగ్గర మీ బ్రతుకును ఆయన చేతుల్లో పెట్టేసుకోండి. అప్పుడు దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తాడు. ఇశ్రాయేలీయులు కూడా శేషభాగం ఆదరించబడలేదా? యూదులలో కూడా శేషభాగం ఆదరించబడలేదా? పేతురు గారు యూదుడే. మరి పేతురు గారికి ఎందుకు దేవుని జ్ఞానం అర్థమైంది? యూదుడైనా సరే అంటే శేషభాగం అది. ఆ శేషభాగంలో ఈరోజు మనం ఉండాలి. కానీ సూత్రం మాత్రం అమలవుతూనే ఉంటుంది. ఈ సూత్రానికి ఫైనల్గా ఒక మాట చెప్పమంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతున్నారు ఆ మాట. అదేంటో తెలుసా? మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. మొదటివారు ఎవరు? నాటి ఉదాహరణ తీసుకుంటే ఇశ్రాయేలీయులు. అన్నింట్లోనూ ఫస్టే, కానీ చివరికి లాస్ట్ అయిపోయారు. అన్నింట్లోనూ ఫస్టే. ధర్మశాస్త్రం, అబ్రహాము వారి పితరుడు, మోషే వంటి నాయకుడు, యేసుక్రీస్తు ప్రభు వారిలో నుంచి వచ్చాడు. అన్నింట్లోనూ ఫస్టే. మొదటివారు కడపటివారు అయిపోయారు, కడపటివారు అన్యజనులు మొదటివారు అయిపోయారు నాటి ఉదాహరణలో. ఇప్పుడు నేటి ఉదాహరణలో చూడండి, మొదటివారు కడపటివారు అయిపోతున్నారు. అంటే చిన్ననాట నుండి బైబిల్ చేత పట్టుకొని, చిన్ననాట నుండి అనేక విషయాలు తెలుసుకొని, అనేకసార్లు దేవుని ప్రసంగాలను విని, అనేకసార్లు దేవుని పనిలో పాల్గొని, అనేకసార్లు దేవునికి అర్పణ ఇచ్చి మొదటివారు కడపటివారు అయిపోతున్నారు, కడపటివారు మొదటివారు అయిపోతున్నారు. దేవుని వాక్యాన్ని ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు చాలామంది దేవుని వాక్యాన్ని ఇప్పుడిప్పుడే అప్పుడప్పుడు నాకు తెలియజేస్తూ ఉంటారు. అన్నా, మీ మాటలు వినడం ఇదే మొదటిసారి, చాలా అద్భుతం, ఈ మాటలకు నేను ఆకర్షితుడనయ్యాను, ఈ మాటలను బట్టి నేను ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో రక్షణ పొందగలిగాను, ఆయన మార్గంలో నేను నడుచుకోగలుగుతున్నాను, ఆయనకు నేను దగ్గరయ్యాను, ఈరోజు నా విశ్వాస జీవితం బాగుంది అని వారు చెబుతున్నప్పుడు నాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ఒక సహోదరుడు, ఒక సహోదరి బ్రతికింపబడ్డారు. చెరలో నుండి వారికి విముక్తి దొరికింది, అగ్నిలో నుండి వారు రక్షింపబడ్డారు. చూసారా? కడపటి వారు మొదటివారు అవుతున్నారు.
అప్పుడప్పుడే, అంటే వారు లోకంలో పడి అలా బ్రతుకుతూ ఉండగా సడన్గా ఒకసారి ఈ వాక్యం వారికి కనిపిస్తుంది, వినిపిస్తుంది. వారు వెంటనే ఈ వాక్యం దగ్గరికి వచ్చేస్తారు. ఈ వాక్యంలో చెప్పబడినటువంటి సంగతులను వారు నేర్చుకుంటారు. ఈ వాక్యమును అనుసరించి వారు బ్రతుకుతారు. కడపటి వారు అసలు వారు మారతారనేటువంటి ఆలోచన మనకు లేకపోవచ్చు, కానీ వారే మారారు. ఎవరైతే మారి దేవుని కోసం బలంగా నిలబడతారనుకున్నామో వారు పడిపోయారు. ఎవరైతే దేవుని కొరకు చక్కగా చివరి వరకు బ్రతుకుతారనుకున్నామో వారు పడిపోతున్నారు. ఎవరైతే వీరు మారరేమో, వీరు నిత్యనాశనానికి పోతారేమో అనుకున్నామో అట్టి వారు బ్రతికింపబడుతున్నారు. ఆశ్చర్యం అండి. అందుకే ఆయన అన్నాడు, మొదటివారు కడపటివారు అవుతారు, కడపటివారు మొదటివారు అవుతారు. కనుక మంచి నిర్ణయం తీసుకోండి. క్రైస్తవ జీవితంలో ఎప్పుడూ కూడా అలర్ట్నెస్ చాలా అవసరం. అలర్ట్నెస్ అంటే జాగరూకత. నేను పొందేశాను, నేను లక్ష్యాన్ని చేరుకున్నాను, నాకు పరలోకం వచ్చేసిందని అనుకోవటానికి లోకంలో మనకు ఏ పరిస్థితి కూడా సరిపోదు. ప్రతి సందర్భంలో కూడా నేను ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా దేవుని కొరకు బ్రతకాలి, నేను ఇంకా పరిశుద్ధతలో పరిపూర్ణుడను కావాలి, నేను ఇంకా దేవుని కోసం చేయాల్సింది ఉంది అనేటువంటి మనసుతో ఉన్నప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. నేను ఇప్పటికే సాధించితిని అని అయినను, నేను ఇప్పటికే దానిని పొందితిని అని అయినను అనుకొనుట లేదు, కానీ ఇదిగో నా జీవితకాలం అంతా దేవుని కొరకు బ్రతుకుతూనే ఉన్నాను అని పౌలు గారు అంటున్నారు. కనుక మనం కడపటివారుగా ఉండి మొదటివారయ్యేటువంటి జాబితాలోనే ఉండాలి తప్ప మొదటివారుగా ఉండి కడపటివారైపోయేటువంటి జాబితాలోనికి వెళ్ళకూడదు. అలా వెళ్ళకూడదంటే మనలో జాగరూకత ఉండాలి. మనం ఎప్పుడు మొదటివారంగానే ఉండాలి. అంటే దేవుని దగ్గర విశేషమైనటువంటి స్థానాన్ని మనం పొందిన వారమై, దానిని సంపాదించుకున్న వారమై, దానిని చివరి వరకు కాపాడుకున్న వారమై ఉండాలి. ఒకసారి పొందితే సరిపోదు, మరలా దానిని కోల్పోవచ్చు. దేవుడు మనకు ఎల్లప్పుడూ దగ్గరగా ఉండాలి. ఆయన ప్రత్యక్షత ఎల్లప్పుడూ మనకు ఉండాలి. మనం లోబడనొల్లని ప్రజలుగా ఉండకూడదు, పాపిష్టి జనముగా మనం ఉండకూడదు. అలా ఉంటే మీరు ఎంత చేసినా, దేవుని కొరకు మీరు ఎంత చేసినా, ఎంత నేర్చుకున్నా అది నిష్ప్రయోజనమే. కనుక ఎల్లప్పుడూ దేవునికి లోబడండి, ఎల్లప్పుడూ నీతిని ధరించుకోండి, ఎల్లప్పుడూ దేవునికి మీ జీవితాన్ని ఇచ్చేయండి. అప్పుడు మీరు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, దేవుని బిడ్డలుగా జీవించేటువంటి చక్కని అవకాశం ఉంటుంది. కనుక మీరంతా కూడా ఈ మాటలను ఆలకించిన తర్వాత ప్రభువు రక్షణలో కొనసాగుతున్న వారుగా ఉండాలని, ఒకవేళ తొట్టిల్లిన దశలో ఉంటే మరలా తిరిగి లేచి దేవుని సహాయమును పొంది దేవుని మార్గంలో ముందుకే కొనసాగాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పటికే ఇంకా ప్రభువు రక్షణ మీకు చేరువ కాకపోతే మీకు ఇది మంచి వార్తే కదా. మీరు కడపటివారు, మీరు మొదటివారు కావటానికి ఇది మంచి అవకాశమే కదా. కనుక వెంటనే ప్రభువును రక్షకునిగా స్వీకరించి మీ జీవితాలలో ఉన్నతమైనటువంటి వెలుగును చూడండి, నిత్య జీవానికి వారసులు అవ్వండి. మంచి నిర్ణయాలు తీసుకుంటారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు అనుగ్రహించిన ఈ జీవము కలిగినటువంటి మీ మాటల కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము. వెదకని వారికి మీరు దొరుకుతున్నారు, మీ యొద్ద విచారింపని వారికి మీ ప్రత్యక్షత లభిస్తోంది. నాయన తండ్రి, అట్టి జాబితాలో మమ్మల్ని ఉంచినందుకు మీ కృతజ్ఞతలు నాయన తండ్రి. ఈ గొప్ప అవకాశమును మేము కోల్పోయేవారముగా ఉండకుండా శేష భాగంలో ఉంటూ మీ సంకల్పాన్ని పరిపూర్ణంగా నెరవేర్చుకుంటూ తండ్రి మీ సన్నిధిలో నిత్యము నిలిచేవారముగా ఉండగలుగుటకు తండ్రి మమ్మల్ని దీవించమని మీ పాదముల దగ్గర పడి మిమ్మల్ని వేడుకుంటున్నాం నాయన. మీరు లేని బ్రతుకు మాకు అక్కర్లేదు, మీ చిత్తాన్ని నెరవేర్చే బ్రతుకులో మాకు సంతోషం ఉంది. అట్టి జీవితాన్ని నిత్యము మాకు దయచేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. ఇట్టి మనస్సు, ఇట్టి ఆలోచన కలిగిన మీ బిడ్డలందరికీ మీ కృపాక్షేమములు తోడుగా ఉంచి అపవాది వారిని మోసం చేయకుండా ఎల్లప్పుడూ మీకు లోబడుతూ వారి బ్రతుకులను మీ చేతుల్లో ఉంచుకుంటూ తండ్రి మీకు ఆనందాన్నిచ్చే బిడ్డలుగా ఉండుటకు వారికి సహాయం అనుగ్రహించండి. మా ప్రార్థన విన్నపములన్నిటినీ మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని పొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.